ఎన్నికల అనంతరం జరిగినటువంటి హింసాత్మక ఘటనలు మనం చూసాం. అలాగే ఎన్నికల సమయంలో ఈవీఎంల ధ్వంసం, హింసాత్మక ఘటనలు, దారుణాలు, అకృత్యాలు. సో వీటికి సంబంధించి ఇప్పటికే సిట్ అలానే ఎలక్షన్ కమిషన్ కొన్ని నివేదికలు కూడా ఇచ్చింది. ముఖ్యంగా 9 చోట్ల ఘటనలు జరిగితే అందులో 7 ఒక పల్నాడు జిల్లా మాచర్లలోనే జరిగినాయి అనేది ఇచ్చినటువంటి నివేదిక. ఇక దీనికి సంబంధించే ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినటువంటి మల్లికా ఖర్గ్ గారు స్పందించడం జరిగింది. ఓవరాల్గా దారుణంగా రాడ్లు, కట్టెలు, కత్తులు పట్టుకుని రోడ్ల మీద బహిరంగంగా తిరగటం ఏంటో, దాడులకి పాల్పడటం ఏంటో, ఏ స్థితిలో మనం ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అనేది ఆలోచించాలి. దురదృష్టవశాత్తు మాచర్ల అనేటువంటి ఊరికి, పల్నాడు అనేటువంటి ప్రాంతానికి చెడుగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చారు పల్నాడులో ఉన్నటువంటి ప్రజానికం. దాదాపుగా 1200 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. వీళ్ళల్లో కొంతమందిని నరసరావుపేటలో ఉన్నటువంటి జైళ్ళు సరిపోక రాజమండ్రి జైళ్ళకు కూడా తరలించాల్సి వచ్చింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. కొట్టుకుని నరుక్కుని ఏం సాధిస్తారు అనేది ఆలోచించాలి. మీ భవిష్యత్తు తరాలకి పగలు ప్రతీకారాలు పంచుతున్నారు తప్ప వాళ్ళ భవిష్యత్తును వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళకి దూరం చేస్తున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయబోతున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఆ తరువాత కూడా అల్లర్లు జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీ హై అలర్ట్లో ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి భారీ భద్రతా ఏర్పాట్లు ఒక ఏపీలో చేయటం జరిగింది. కేంద్రం నుంచి అదనంగా 20 కంపెనీల బలగాలను ఇప్పటికే ఏపీకి తరలించడం జరిగింది. ఎవరైనా సరే రేపు ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యే వరకు ఓవర్ యాక్షన్ చేసి రోడ్ల మీదకి వచ్చి అతి చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. తన్ని లోపలేసి అరెస్ట్ చేసి కేసులు పెడతామని చెప్పి పోలీస్ అధికారులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ రేపు సాయంత్రం 6 తర్వాత పద్ధతిగా ఇంట్లో కూర్చుని మీ టీవీల్లో చూడండి. మీకు ఏదైనా ఆనందం కలిగితే ఫోన్లో మీ ఫ్రెండ్స్తో పంచుకోండి, బాధ కలిగినా మీ ఫ్రెండ్స్తో ఫోనుల్లో పంచుకోండి తప్ప బయటకు వచ్చి అనవసరమైన అల్లర్లు చేసి రచ్చ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్పి పోలీస్ వ్యవస్థ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది పరిస్థితి.